అండ్ ఫైనలీ లాస్ట్ వన్ ట్యూనిన్ ఎగ్జామ్స్. సో ఈ ట్యూనిన్ ఎగ్జామ్స్ ఏంటంటే గెనింగ్ గా ఉన్న నింజాస్ కి ఒక పర్సనల్ లిమిట్స్ టెస్ట్స్ అనమాట. సో ఈ ట్యూనిన్ ఎగ్జామ్స్ లో రైవల్రీస్ ఫామ్ అవుతాయి అండ్ ఇంకా క్యారెక్టర్స్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం రాక్లీ అండ్ గారా ఫైట్ కానీ చూస్తే దాంట్లో రాక్లీ యొక్క డిటర్మినేషన్, హార్డ్ వర్క్ అండ్ ఇంకా ప్యాషన్ అయితే కనిపిస్తాయి. వాటిని మెయిన్లీ హైలైట్ చేస్తారు. అండ్ ఈ ఆర్క్ లో గారా యొక్క సాడిస్టిక్ నేచర్ అండ్ ఇంకా ట్రాజిక్ పాస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ తర్వాత నరుటో వర్సెస్ నేజీ ఫైట్ లో అయితే ఒక బ్యాటిల్ లో పవర్ అనేది కాకుండా స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్ అండ్ ఇంకా విల్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంటో చూపిస్తారు. అండ్ నేజీ కూడా ఇనిషియల్లీ చాలా అరగెంట్ గా ఉంటాడు, నరుటోని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. కానీ నరుటో డిటర్మినేషన్ అండ్ ఇంకా క్రియేటివిటీ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ముందు నేజీ ఓడిపోతాడంతే. అండ్ నరుటో గెలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది నరుటో ఎంత పవర్ఫుల్ అని. అండ్ సాస్కే కూడా ఈ ఆర్క్ లో చాలా స్ట్రాంగ్ గా మారిపోతాడు. ఈ చునిన్ ఎగ్జామ్స్ లో మనకి బ్యాటిల్స్, ఎమోషనల్ గ్రోత్ అండ్ ఇంకా రైవల్రీస్ అండ్ ఇంకా పర్సనల్ ఎవల్యూషన్ ఇవన్నీ హైలైట్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇది ఒక ఓల్డ్ ఆర్క్ కాబట్టి ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఓజీ మెమరీ లాగా మారి